కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కీలక నాయకులు నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కాసేపట్లో టీఆర్ఎస్ లో జాయిన్ కానున్నారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కాసేపట్లో టీఆర్ఎస్ భవన్ కు చేరుకోబోతున్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, కరీంనగర్ జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగరావు, ఆయన సోదరుడు కృష్ణారావుతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గులాబీ టీంలో చేరబోతున్నారు. పెద్దపల్లి, చెన్నూరు, మంచిర్యాల, మంతిని, రామగుండం, ధర్మపురి, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి మాజీ ఎంపీ వివేక్, వినోద్ల అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గుత్తా, వివేక్, ఇతర కీలక నేతలందరినీ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ గుత్తా, 2 ఎమ్మెల్యేలతో పాటు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ మరి కాసేపట్లో టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. నాయకుల అనుచరులు, అభిమానుల రాకతో తెలంగాణ భవన్ లో హడావిడి కనిపిస్తోంది. నాయకుల ఫోటోలతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు తెలంగాణ భవన్ దగ్గర అట్రాక్షన్ గా మారాయి. కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కాసేపట్లోనే నేతలు భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ కు చేరుకోబోతున్నారు. అప్డేట్స్ అందించడానికి రాజ్ కుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్, తెలంగాణ భవన్ దగ్గర పరిస్థితి ఏంటి ఇప్పుడు? గుడ్ ఆఫ్టర్నూన్ సౌమ్య. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర టీఆర్ఎస్ లో జాయిన్ కావడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తల కోలాహలం చూస్తున్నాం. చాలామంది ఇప్పటికీ అంటే ఉదయం దాదాపు 4 గంటల క్రితం బయలుదేరిన కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాతో పాటు ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలు. ఎందుకంటే ఈరోజు 5 ముఖ్య నేతలు అందరూ కూడా టీఆర్ఎస్ 5 ముఖ్య నేతలు టీఆర్ఎస్ జాయిన్ అవుతున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు, మరో ఎమ్మెల్యే సిపిఐ శాసనపక్ష నేత రవీంద్ర కుమార్ నాయక్, అటువైపు మాజీ ఎంపీ వివేక్, మాజీ మినిస్టర్ వినోద్, వీళ్ళిద్దరు మొత్తం 5 జాయిన్ అవుతున్న సందర్భంగా ఈ 3 జిల్లాలకు సంబంధించిన నేతలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు అంటే 3 జిల్లాలు, నల్గొండ, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్, ఈ 3 జిల్లాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటి వరకు వీళ్ళతో పాటు అనుసరించి వస్తున్న ఉద్యమంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ వెంట ఉన్న అనుచరులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వారితో పాటు రాజీనామా చేసి వీరు కూడా ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆ సందర్భంగా ఇప్పటికీ తెలంగాణ భవన్కు చాలామంది చేరుకున్నారు. ఇంకా చాలామంది మార్గ మధ్యలో ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ముఖ్య నేతలు, ఈరోజు ముఖ్య నేతలు మాత్రమే చేరుతున్నారు. ఇప్పటికే భవన్ మొత్తం కార్యకర్తల సందడితో నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు మంత్రిని నియోజకవర్గానికి సంబంధించిన నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు మంత్రి నుంచి వచ్చారు కదా, మీరు కాంగ్రెస్ పార్టీలో ఏ బాధ్యత ఉంది, ఎవరెవరు జాయిన్ అవుతున్నారు, మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు? మేము ఎక్స్-జెడ్పీటీసీ అండి, మంత్రి నియోజకవర్గము, ఎంపీపీ కూడా పనిచేసాము. ముఖ్యంగా మేము ఈరోజు ఎందుకంటే మా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది, కేసీఆర్ ఇచ్చారు. మరి ఆ ప్రాజెక్టు వల్ల మాకు దాదాపు 4-5 జిల్లాలకు తాగునీరు, సాగునీరు వస్తుంది. మరి అటువంటి ప్రాంతం, మా ప్రాంతాన్ని ఎంపిక చేసినందుకు మేము కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ,
మరి అదేవిధంగా ఒక మా నియోజకవర్గం నుంచే ఇలా 4 జిల్లాలకు తాగునీరు వస్తుందంటే మా ప్రజల అదృష్టం, మా మంత్రి నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావించుకుంటూ మరి ఇట్టి ప్రాజెక్టును మరి ఉద్దేశపూర్వకంగా కూడా ఇలా టీఆర్ఎస్కు కేసీఆర్ గారికి పేరు వస్తున్న ఉద్దేశంతో మన కాంగ్రెస్ నాయకులు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే కూడా మేము ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా ప్రజాప్రతినిధిగా మేము బాధపడుకుంటూ ఇవాళ మా నాయకుడు వివేక్ గారి నాయకత్వంలో ఇవాళ మేము టీఆర్ఎస్లో చేరడానికి మేమందరం కూడా కంకణబద్ధులమై ఉండి కూడా మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ విధంగా మేము పార్టీని పటిష్టపరిచి మరి ఇంకా మరింత తెలంగాణను మరింత పునర్నిర్మాణంలో భాగం కావడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది జాయిన్ అవుతున్నారు? మాది ధరంపురి కాన్స్టిట్యున్సీ అండి. నా పేరు జవాది తిరుపతి, నేను ఎక్స్ జడ్పీటీసీని. నేను తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన. గతంలో దానికి రాజీనామా చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా. మా నాయకుడు వివేకానంద మాజీ ఎంపీ, వారి నాయకత్వంలో అలా టీఆర్ఎస్లో చేరుతున్నా. ధరంపురి కాన్స్టిట్యున్సీ మాది. ఇప్పుడు తెలుగుదేశం మన టీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను చూసి దానికి ఆకర్షితునై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా. బంగారు తెలంగాణ కొరకు వారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము వారి నాయకత్వంలోనే బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటూ మా మారుమూల ప్రాంతాల అభివృద్ధి కొరకు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కృషికి మేము సంతోషిస్తూ ఇలా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరు జాయిన్ అవుతున్నారు, ఎందుకు జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్లో? నా పేరు ఐలేన్ కిషన్ రావు అండి. నాది కరీంనగర్ జిల్లా ధర్మపురి కాన్స్టిట్యున్సీ. మేమంతా కూడా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ప్రతినిధులు, ప్రస్తుత సర్పంచులు, ఎంపీటీసీలు అంతా కూడా మాజీ ఎంపీ వివేక్ గారి నాయకత్వంలో గతంలో కూడా ఏ పార్టీలో ఉన్న ఉద్యమాన్ని బలపరుస్తూ ముందుకు పోయినాం. ఈసారి గొప్పగా పరిపాలనా పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని, ముందుకు బంగారు తెలంగాణలో మేమంతా కూడా మమేకమై ముందుకు పోవాలని ఆకాంక్షతో మేము ఈసారి ఈ తెలంగాణ భవన్కు రావడం జరిగింది. ఇక రాబోయే కాలంలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు తెలంగాణ బంగారు తెలంగాణలో మేము సైతం ముందుండి నడవాలని ఒక ఉత్సాహంతో వీడికి రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు, కేవలం ముఖ్య నేతలు మాత్రమే జాయిన్ అవుతున్నారు కానీ క్యాడర్ వాళ్ళతో ఎవరు రావడం లేదు, జాయిన్ కావడం లేదు, వాళ్ళు కాంగ్రెస్లోనే ఉంటున్నారు అంటున్నారు. మీరేమంటారు? తప్పండి, చాలా తప్పు. కింది స్థాయిలో ఆ రకమైనటువంటి వాతావరణం లేనేలేదు. అసలు ప్రజల్లో మొత్తం ప్రభుత్వంతో కేసీఆర్ గారితో ఉన్నారు. కొద్దో గొప్ప మిగిలినటువంటి ఈ క్యాడర్ కూడా మాకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో ఉన్న మా ధర్మపురి నియోజకవర్గంలో పూర్తిగా దాదాపు 99.9% అంటే మండలానికి ఒకరు ఇద్దరు కూడా ఉన్నట్టయితే లేదండి. ఇది మీరు చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం అవాస్తవం. ఇప్పుడు జరుగుతున్నది 100% కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఇక భవిష్యత్తులో ఇప్పటికే అయిపోయింది, ఇక ముందు అయితే అది కనుమరుగైపోతుంది అన్నది నాకు తెలిసినంత వరకు చెప్పగలుగుతున్నాను అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బాధ్యత ఏంది, ఎవరి తరఫున జాయిన్ అవుతున్నారు ఈరోజు? గుత్తా సుఖేందర్ రెడ్డి గారి తరఫున. నా పేరు రేపాల రమేష్ అండి. నేను 40 years నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. సంజయ్ గాంధీ జమాన్ నుంచి కూడా యూత్ కాంగ్రెస్లో ఉన్నాను టిల్ టుడే. ఒక రిటైర్డ్ డివిజన్ మేనేజర్గా నేను ఇన్సూరెన్స్లో కూడా పనిచేశాను. అయితే ఎవరైతే మనందరం తెలంగాణ ప్రజలం, అందరికీ తెలంగాణ అంటే అభిమానం ఉంది. తెలంగాణ ప్రజలు తెలంగాణ కొరకే పోరాడిన వారే కాకుండా వివిధ పార్టీలో ఉన్నారు. ఎప్పుడైతే అకుంఠ దీక్షతోటి ప్రాణాన్ని కూడా త్యాగం చేసి నిరాహార దీక్ష చేసి చంద్రశేఖరరావు గారు తెలంగాణ తీసుకొచ్చి పెట్టారు. 2 సంవత్సరాల్లో ఆయన ఏదైతే ఆశించారో, ఏదైతే ప్రజలకు చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఏది నష్టపోయామో ఆ నష్టాన్ని పూడుస్తున్నారు 2 సంవత్సరాల నుంచి కూడా. అవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కూడా ఏమనుకుంటున్నారంటే తన వంతు బాధ్యతని కేసీఆర్ గారికి సహకరించాలని, ఆయనకు చేదోడు బాదోడుగా ఉండి మన యొక్క పనులన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలన్న దృక్పథంతో ఈరోజు చేరుతున్నారు తప్ప వేరే దురుద్దేశం ఏం లేదు. తప్పకుండా చేయూతను ఇవ్వాలని అందరూ కూడా వారు చేసే కార్యక్రమాలన్నిటి కూడా భగవంతుడు ఒకటే నేను కోరుకుంటున్నాను, చక్కటి వర్షాలు పడి కాలం అయితే కేసీఆర్ గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తాం. మనందరి యొక్క ఆనందమే ఆయన యొక్క ఆనందం. కాబట్టి ఈ అందరూ సభాముఖంగా భగవంతుని ప్రార్థిస్తూ చక్కటి కాలం కావాలని, వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మేము ఆయన యొక్క పట్టుదల, దీక్ష, సుఖేందర్ రెడ్డి గారి యొక్క సిన్సియారిటీ, ఎవరున్నా కూడా కమిట్మెంట్ టు ది పబ్లిక్, అలా సిస్టమేటిక్గా అఫీషియల్గా ఒక సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తే
అది ఫాలోఅప్ చేస్తారు. ఒక ఆఫీసర్కి మార్క్ చేస్తే అది ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది, ఆ పని అయిందా కాలేదా, అలాంటి దృక్పథం కలిగిన వ్యక్తికి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అవన్నీ నచ్చి 40 సంవత్సరాల యొక్క అనుభవం నాకు అతనితో ఆయన చేసే పని నచ్చి ఈరోజు నేను సుఖేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి అండగా ఉండి వారితో పాటు ఉండి ఆ యొక్క ఫ్రూట్ఫుల్ చేయాలనే దృక్పథంతో నేను ఈరోజు కేసీఆర్ పార్టీలో చేరడానికి కేసీఆర్కి చేయూతనివ్వాలని కూడా కోరుతున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి సమక్షంలో జరుగుతుంది? నా పేరు బెదరకోట భాస్కర్. మేము దేవరకొండ కాన్స్టిట్యూషన్ నల్గొండ జిల్లాకి వెళ్ళి వచ్చాము. నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీసీఎల్ రాష్ట్ర కమిటీలో కీలకంగా పనిచేసి ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నాను. నేను కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగడాన్ని ఆకర్షిస్తున్నాయి. నేను మా ఏరియాలో ఉన్న మా నల్గొండ పార్లమెంటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మా నియోజకవర్గం మాలుమూల గ్రామమైన దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో, గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యం, రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సన్నులే వచ్చినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎందుకు టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు? కావట్లేదు. నేను టీఆర్ఎస్ లీడర్. నేను మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ మాది. నా పేరు జె రంగారెడ్డి. నేను టీఆర్ఎస్ పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ను. ఇప్పుడు మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ నుండి మా ఎమ్మెల్యే గారు, మా పార్లమెంట్ మెంబర్ కూడా ఇందులో చేరుతున్నారు. చేరడానికి కారణం ఏంటంటే మన కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ సాధించడంలో ఆయన మనకు దొరికిన కారణ జన్ముడు. భగవంతుడు ఆయన తెలంగాణ అభివృద్ధి కోసం పంపించినట్టు ఒక దూతగా భావిస్తున్నాను నేను. వారి యొక్క ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి జరిగి అసలు తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే కేసీఆర్ చేయుతనివ్వాలి, తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి. ఇటువంటి నాయకుడు ఈ దేశంలో ఎప్పుడు పుట్టలేదు, లేడు. ఇటువంటి నాయకుడు భావన ప్రజల్లో వచ్చింది. కాబట్టి మనం అంతా కూడా కేసీఆర్ను బలపరుస్తూ ఆయన భగవంతుడు ఆయనకు 10 కాలాల పాటు దీర్ఘకాలంగా ఆయన ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. జై తెలంగాణ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దేవరకొండ నియోజకవర్గం. మా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలోని మాల గ్రామం ఎంపీటీసీ అండి. ప్రజెంట్గా మేము కేసీఆర్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆయనకు ఆకర్షితులమై ఈరోజు పార్టీలో జాయిన్ కానికే మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ కానికి ఇక్కడికి వచ్చినాము. వారు కేసీఆర్ గారి నాయకత్వం చూసి వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మిషన్ కికత అయితేంది, ఈ పింఛన్ అయినది, ఆసరా పింఛన్ అయితేంది, ఇవన్నీ కార్యక్రమాలు చూసి ఆకర్షితమై మా ఎంపీ గారైన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు ఈరోజు ఆధ్వర్యంలో వాళ్ళతోటి జాయిన్ అవుతున్నామండి. జై తెలంగాణ. 3 జిల్లాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ 5 నాయకులు జాయిన్ అవుతున్న సందర్భంగా చాలామంది వాళ్ళ అనుచరులు, ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వారితో పాటు ఈరోజు టీఆర్ఎస్లో జరుగుతున్న సందర్భం. మరికొద్దిసేపట్లో ఇక్కడికి కేసీఆర్తో పాటు ఈరోజు చేరే వివేక్, వినోద్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రవీంద్ర నాయక్ అండ్ భాస్కర్ రావు వీళ్ళు కూడా వస్తున్నారు. మరికొద్దిసేపట్లో అంటే భవన్లో 3 నుంచి 4 గంటల మధ్యలో ఈ చేరిక కార్యక్రమం ఉంటుంది. ముఖ్య నేతలు ఈరోజు చేరుతున్నారు. ఆ తర్వాత వారి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టుకుని మిగతా కార్యకర్తలను చేర్చుకునే కార్యక్రమానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది తెలంగాణ భవన్ నుంచి అప్డేట్స్.